ఈ రోజున దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఏదైతే మనం ఆశిస్తామో, ఏదైతే నమ్మకం పెట్టుకుంటామో, నా భర్తే నా బలం అనుకుంటామా, నా భార్య నా బలం అనుకుంటామా, నా డబ్బే నా బలం అనుకుంటామా, నా కండ పుష్టే నా బలం అనుకుంటామా, నా అందమే నా బలం అనుకుంటామా, ఏమండి నా జ్ఞానమే నా బలం అనుకుంటామా, నా స్నేహితులే నా బలం అనుకుంటామా, నా ఆస్తుపాస్తులే నా బలం అనుకుంటామా. కొన్నిసార్లు అవి ఏమైపోతాయంటే ఎండిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? పెంట మీదకే వెళ్తాయి. అందుకని ప్రభువైన యేసుక్రీస్తున్నారు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగులు. నా యందు ఉంటేనే మీరు ఫలిస్తారు, నా ఇందుంటేనే మీరు బలవంతులుగా మారుతారు. ద్రాక్షవల్లి నుంచి తీగి వేరైపోతే వడిలిపోద్ది, ఎండిపోద్ది. చివరికి ఎక్కడికి వెళ్తుందండి? అగ్నిలోకి వెళ్తుంది, అగ్నిలోకి వెళ్తుంది. అంటే మన బలం ఎండిపోతే మన జీవితాలు పనికి రాకుండా పోతాయని అర్థం. అందుకని మన బలం మీద ఎప్పుడు మనం ఆధారపడకూడదు. అందుకని మనకు ఉండవలసిన బలం ఎవరు చెప్పండి? నా బలము చెప్పండి, నా బలము దేవుడే.